హాయ్ అండి. వీటినేమంటారో తెలుసా? మా ఏరియాలోనైతే వీటిని మారేడుకాయలంటారు. మీరేమంటారో చెప్పండి? వీటితో మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం. ఇవేంటంటే ప్రతి సమ్మర్ సీజన్‌లో మా పెరట్లో చాలా కాస్తాయి. చెట్టుంది మారేడు చెట్టు. సమ్మర్‌లో ఇవి జ్యూస్ చేసుకొని తాగితే చాలా ఒంటికి మంచిది. కూలింగ్‌గా ఉంటది. ఇలాగా ఓపెన్ చేసి వీటిలోనున్న గుజ్జునంతటిని కూడా తీసేసుకోవాలి. అవేంటంటే చెట్టు మీద నుంచి పడినప్పుడే పగిలిపోతాయన్నమాట. ఇలాగ స్పూన్ యూజ్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తది గుజ్జంతా కూడా. వీటిని మా ఇంట్లో ఎక్కువగా యూజ్ చేయం గానీ, చాలా మందికి మా అత్తయ్య గారు పనిచేస్తారు. ఎక్కువ అంటే రోజుకి 2, 3 కూడా రాలుతా ఉంటాయి అలాగా. అవి పళ్ళు చెట్టుకి ఉండుండగానే మళ్ళా చిగుర్లు పెట్టేసి మళ్ళీ పూలొచ్చేస్తాయి. ప్రతి సీజన్‌లో అంతే. ఎగిరిపోయింది చూసారా? తింటే కూడా చాలా బావుంటుందండి. అందుకే నేను కొంచెం టేస్ట్ కూడా చూసాను. స్వీట్‌గా ఉంటది మాత్రం. బావుంటది. ఇప్పుడు గుజ్జునంతటిని కూడా తీసేసాను కదా! ఇలా ఉంటది గుజ్జంతా కూడా. మన చింతపండు ఎలా ఉంటదో చూడటానికి యెల్లోగా ఉంటది గానీ, మనమేంటంటే దీంట్లో వాటర్ పోసేసుకొని చింతపండు గుజ్జులో మనం ఎలాగ వాటర్ తీసేసుకుంటామో అలాగే తీసేసుకోవాలి. బాగా పిండి తీస్తే మనకు అందులో పిప్పంతా కూడా వచ్చేస్తది. బాగా పిండుకోవాలి. 2 చేస్తున్నాను ఈరోజు మారేడుకాయలు. చూసారా? పిప్పంతా కూడా ఎలా వచ్చిందో. అలా తీసేసుకున్న తర్వాత వాటిలో ఉన్న ఎక్స్‌ట్రా పిప్పంతా కూడా చిన్న చిన్న ఏవైనా తొక్కలాంటివి ఏమైనా ఉంటాయి కదా! అవన్నీ కూడా తీసేసుకోవాలి. అవసరమైతే మనం స్ట్రైనర్‌లో కూడా ఇవి వడపోసేసుకోవాలి. నా దగ్గర ప్రస్తుతానికి స్ట్రైనర్ లేదు కాబట్టి చేత్తోనే మొత్తం స్ట్రైనర్‌లా యూజ్ చేసి మొత్తం తీసేసుకున్నాను పిప్పనంతటిని కూడా. ఖాళీ చూపిస్తున్నాను చూసారా? అలాగనమాట. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు. ఇందులో మనం ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే బావుంటది. అలాగా ఖాళీది కూడా తాగేయొచ్చు. షుగర్ పేషెంట్స్ వాళ్ళేంటంటే ఇలాగ ఓన్లీ అందులో ఉన్న గుజ్జు తీసేసుకొని తాగేయవచ్చు. లేదు మాకు కొద్దిగా స్వీట్ కావాలంటే బెల్లం యూజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. చాలా గట్టిగా ఉంది బెల్లం. అంటే ఫ్రెష్‌దనుకుంటా. చాలా కష్టపడి తీశాను. అదంతా కూడా జ్యూసెస్‌లో వేసేసుకుందాం. వేసుకున్నానా, అదంతా కూడా మళ్ళా మనం అందులోని గడ్డలు లేకుండా మొత్తం మెల్ట్ అయ్యేదాకా ఇది చేసేసుకోవాలి. హ్మ్. చూసారా గడ్డల్లాగా ఉండిపోయింది. అది నేను ఎంతసేపు దాన్ని మెల్ట్ చేయడానికి ట్రై చేశానో చాలా సేపు పట్టింది. మొత్తానికైతే జ్యూస్ రెడీ అయిపోయింది. అవసరమైతే ఇందులో ఎలాచీ పౌడర్ కూడా యేసుకుంటే ఇంకా బావుంటది. కొంతమంది ఎలాచీ పౌడర్ వేసుకుంటారు. లేకపోతే కొబ్బరిని కూరించి, ఆ కూరని వేసుకొని కూడా తాగుతారనమాట. చాలా బావుంటది. మా అత్తయ్య గారు పక్కన నుంచి చెప్తున్నారు. మరి కొద్దిగా బెల్లం వేసుంటే బావుండని. నేనైతే సరిపోద్దనేసి చెప్పాను. కరెక్ట్‌గా సరిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందిలెండి. చల్లగా కడుపుకి హ్యాపీగా ఉంటది. ఎండతోని ఎక్కడికైనా ఎండన పడి ఇంటికొచ్చామంటే ఇలాంటిది చేసుకొని ఫ్రిడ్జ్‌లోని పెట్టి అలా ఫ్రిడ్జ్ నుంచి తీసి తాగితే చాలా బావుంటది టేస్టీగా. కడుపుకి కూడా చాలా హాయి అనిపిస్తది. కడుపుకి, మనసుకి. మీ ఏరియాలో వీటినేమంటారో, వీటితో మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? మీకు ఒకవేళ ఇవి అవైలబుల్‌గా ఉంటే మాత్రం తప్పకుండా ఈ జ్యూస్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒంటికి కూడా చాలా మంచిది. బాయ్.